ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి। నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్। ఈ నెల 26 నుంచి 29 వరకు జాతీయ స్థాయి మినీ బాలికల హ్యాండ్ బాల్ పోటీలు మహానగరం హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మల్రెడ్డి రామరెడ్డి తెలిపారు। తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను సోమాజిగూడలోని హరిత ప్లాజా హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్, జాయింట్ సెక్రటరీ రమేష్, రిఫరీస్ బోర్డు చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సోలిపురం వెంకట్రామరెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు। టోర్నమెంట్ ఈ నెల 26 నుంచి 29 వరకు నిజాం కాలేజ్ గ్రౌండ్లో దాదాపు 29 రాష్ట్రాల నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రతి స్టేట్ నుంచి 2 టీమ్స్ వస్తాయి। ఆ స్పోర్ట్స్కి మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరి గారు కానీ, మా స్పోర్ట్స్ చైర్మన్ శివచరణ్ రెడ్డి గారిని, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ, అదేవిధంగా నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళ సహాయ సహకారాలతోటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాల సహకారాలు అందిస్తున్నందుకు వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। దాదాపు మరి 1200 మంది ఈ స్పోర్ట్స్లో పాల్గొనబోతున్నారు। వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మన రాష్ట్రంలో మరి నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ జరగడం, ఇంత పెద్ద ఎత్తున చేయడం, మరి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కష్టపడి దీన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। ఈ స్పోర్ట్స్ను ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ఇవి సక్రమంగా నిర్వహించడానికి చేసి రేపు దీంట్లో సెలక్షనే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్కి, ఒలింపిక్స్కు క్యాండిడేట్లు సెలెక్ట్ అవుతారు। కాబట్టి ఈ ఎన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన స్పోర్ట్స్ మెన్ను మనం ఒలింపిక్స్ సెలక్షన్కు ఇక్కడి నుంచే జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం। Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.